నిన్న ఒక వీడియో పెట్టాను కదా, అడుక్కునే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని. నిజంగా కదండి, కష్టపడి పనిచేసే వాళ్ళ దగ్గర కంటే అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. విషయం చెప్పనా, చెప్తే షాక్ అవుతారేమో. నేను ఇప్పటి వరకు అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఎన్ని ఇచ్చి ఉంటానో తెలుసా? నవ్వకండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అప్పుడొక 10, అప్పుడొక 5, లేకపోతే ఒక 20 రూపాయలు ఇచ్చున్నా 200 కంటే ఎక్కువ ఇచ్చుండను. వాళ్ళు అసలు వెంటపడి అడుగుతా ఉన్నా కూడా నాకు అస్సలు ఇవ్వాలనిపించదు. పైగా పిచ్చ కోపం వస్తా ఉంటది వాళ్ళు మరీ అడుగుతా ఉంటారు. అలానే నేను పెద్ద పిసినారి మొహాన్ని, జిడ్డు మొహాన్ని అనుకోకండి. కష్టపడి పనిచేసే వాళ్ళకి మా అవసరాలను కూడా ఆపుకొని చాలా సార్లు ఇచ్చాము, ఇస్తూనే ఉంటాము. మా ఫ్రెండ్స్ లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తే మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నా చేతి గాజులు, నా మెడలో ఉన్న నల్లబొసలన్నా కూడా తీసి, అంటే వాళ్ళు బ్యాంకులో పెట్టుకుని వాళ్ళే వడ్డీ కట్టుకునేలా కూడా మేము ఇచ్చి చాలా సార్లు ఇచ్చాము. మళ్ళీ వాళ్ళే విడిపించుకొచ్చి ఇచ్చారులేండి. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనిపిస్తూ ఉంటది, చేస్తూనే ఉంటాము. కానీ ఇలా అడుక్కునే వాళ్ళకి మాత్రం నాకెందుకు ఒక్క రూపాయి కూడా వేయాలనిపించదు. సంవత్సరానికి ఒక 3 సార్లు అయితే ఇలాంటి వాళ్ళకి కొంతమందికైనా మంచిగా భోజనం పెడతాం. అది నాకు చాలా ఇష్టం.